హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము సద్దపిండితో గారెలు చేసుకోవడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్లాస్తో సద్దపిండికి మనకు సద్దగారెలు కావాల్సినవి సద్దపిండి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, తెల్ల నువ్వులు అన్నమాట. ఇప్పుడు ఈ కప్పుతో నేను ఒక సద్దపిండిని కప్పు నిండా తీసుకున్నాను అన్నమాట. ఈ కప్పు సద్దపిండికి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ సద్దపిండిలోకి మనము వేడి చేసి మనము బెల్లం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె దాని మీద పెట్టుకొని ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం ఇందులో వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్లేదు. వేసుకొని అది కరగాలన్నమాట. బెల్లం కొంచెం అంటే ఎక్కువ పాకు రావాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా కరిగి బెల్లం కొంచెం అట్లా పొంగిలా అట్లా వచ్చేస్తే చాలు. మనం వంట చేసుకొని తినే వాటిలో కూడా విటమిన్స్, పోషకాలన్నీ ఉండాలన్నమాట. ఈ సద్దపిండి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానిలో. లేడీస్కి అయితే కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి కదా, అవి కూడా బాగా రెగ్యులర్ అయిపోతాయి అన్నమాట ఇది తినేదాని నుంచి. సద్దలు అసలు అప్పుడు పల్లెల్లో అయితే మామూలుగా సద్దలు ఇవి కంకులు ఉంటాయన్నమాట. మీకు తెలిసినో తెలియదు, సద్ద కంకులు ఉంటాయి. అవి పచ్చివన్నీ ఇట్లా అనుకొని తినేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు అట్లాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి ఉన్నవే మనము తినాలన్నమాట. సద్దపిండి రొట్టె చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను జొన్నపిండి రొట్టె చూపించినాను కదా, ఇలా రొట్టె మేకర్తో చేసుకునేటట్టు, అట్లాగే సద్ద రొట్టె కూడా అలాగే చేసుకోండి. ఇది కొంచెం ఉడకాలన్నమాట. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదా, నువ్వులు ఏం చేస్తాననేది చూపిస్తాను చూడండి. బెల్లం మంచి ఐరన్ కదా, చక్కెర కంటే మనం ఎక్కువ బెల్లం వాడితేనే ఆరోగ్యానికి మంచిది అన్నమాట, గుడ్ హెల్త్. అలా ఉడుకుతుంది కదా, కొంచెం ఎక్కువ ఇది కాదు, కొంచెం పొంగుగా అలా వస్తే చాలన్నమాట. ఉందండి ఈ పచ్చి కొబ్బరి తురుము ఇది మిక్సీకి వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ కొబ్బరి కూడా ఇందులో ఈ పిండిలో వేసేస్తున్నాను అనమాట. కొబ్బరి ఇలా కలుపుకోవాలి. కొంచెం బాగా ఉడికిందనమాట. దాన్ని మనం పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఇలా వేడిగా ఉంటుంది కదా, ఇది కాసేపు అలా వదిలేయాలన్నమాట. కాసేపు అలా వదిలేస్తే కొంచెం చల్లబడుతుంది కదా, చల్లబడాలి.
కొంచెం చల్లబడాలి ఇది. పిండి చూడండి ఇలా అంతా తట్టుకొని రెడీగా ఇందో ఇంత ఇంత బాగా తడుపుకున్నాం. ఇంత వంటలు చేసేసుకోవడం. ఇది ఓలికి పేపర్ అన్నమాట. మీరు ప్లాస్టిక్ ఏదైనా కానీ మీకు అవైలబుల్ ఏది ఉంటే అది తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా వంటలు చేసేసుకోవాలి. ఇలా వంటలు చేసుకొని ఈ పేపర్కు ఇది ఓలికి పేపర్ కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుకోకుండా వస్తుందన్నమాట బాగా. ఇప్పుడు దీనికి మనము నువ్వులు అంటించుకోవాలి. ఇట్లా అట్లా అలా 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 అనుకునేది. గిన్నెలో ఉన్నాయి కదా నువ్వులు, అట్లా ఇలా నువ్వులు అనుకుంటే నువ్వులో మంచి కాల్షియం ఉంటుంది కదా. ఇది సద్ద గారెలు అన్నమాట. బియ్య పిండితో అయినా చేసుకొని తినొచ్చును, కానీ బియ్య పిండి గారెలకు సద్ద గారెలకు చాలా తేడా వస్తుందన్నమాట. చూడండి ఇట్లా. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటాం స్టవ్ మీద. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనకి ఎంత కావాలో అంత చాలు. ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా తట్టుకోవాలన్నమాట. ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మందంగానే రావాలి ఈ గాలి, పల్చగా రాకుండా బాగుంటుంది. పల్చగా వస్తుంది. చూడండి నువ్వులు తెల్ల నువ్వులనే కాదు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నల్ల నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నాకు తెల్ల నువ్వులు అవైలబుల్లో ఉన్నాయి, అందుకని తెల్ల నువ్వులు వేస్తాను అనమాట. కానీ చూడ్డానికి కూడా బాగుంటాయి కదా తెల్ల నువ్వులు వేస్తే, అందుకని తెల్ల నువ్వులే వేస్తాను అనమాట. ముఖ్యంగా మీరు కూడా సద్దలు ఎక్కువగా వాడండి. సద్దలు ఇంకా సద్దలతో చాలా ఉన్నాయి ఐటమ్స్, నేను చేసి చూపిస్తాను. ఆయిల్ కాగిందా లేదా అని ఇలా కొంచెం ట్రై. ఇంకా లేదు, ఇంకా కాగలేదు ఆయిల్. ఎక్కువ కాగిన తర్వాత వేస్తే కూడా అది బాగా కాలదనమాట గారె. తొందరగా ఎర్రగా అయిపోయేది, సరిగా కాలకుండా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ వేడెక్కుతానే వేసేసుకుంటే బాగా కాలుతాయి. కాలింది ఇలా ఇలా తీసుకోవడం, ఇలా వేసుకోవడం. ఇంకొకటి చేస్తున్నాము. ఇంకొకటి చేస్తానికి 3 వేయచ్చు.
హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్డే తినాలి కదండి. ఇప్పుడు అంతా ఎక్కువ బయట పైన పొల్యూషనే, తిండిలోనూ అన్నీ మందులు కొట్టిన తిండి మనం తింటున్నాం. చూడండి, తిప్పేయాలి ఆయిల్. రొట్టె కూడా ఇంకా బాగా గట్టిగా చేసుకునేటట్టు రొట్టె చూపిస్తాను. సద్దలు ఇంకా చాలా ఉన్నాయండి, చేసి చూపిస్తూ ఉంటాను. అయినా చిరుధాన్యాల్లోనే ఎక్కువ అండి, చిరుధాన్యాల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి నిదానంగా డైజెషన్ అయ్యి బ్లడ్లో మనకు కలిసేదానికి తక్కువ కలుస్తుంది అన్నమాట. తొందరగా జీర్ణమయ్యేది తొందరగా బ్లడ్లో ఎక్కువ కలిసిపోయి కార్బోహైడ్రేట్స్ కలిసిపోయినాయి అనుకోండి, అదే షుగర్ ఎక్కువ అన్నమాట. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. షుగర్ని బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట ఇది సద్దలు. చూడండి కదా, బాగున్నాయి కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఈ సద్దగారెలు హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేసి తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ కాగిన తర్వాత కొంచెం మంట తగ్గించుకోవాలి. చూడండి, కదా బాగా పొంగినాయి చికెన్ బాగా కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, సద్దగారెలు బాగున్నాయి కదా. ఇవి తిని చూసి మీరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.